ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మీరు ప్రభువును బట్టి ఆనందిస్తున్నారని తలొస్తుంటున్నాము. కృపగలిగిన దేవుడు, ఆకాశం మహాకాశములు పట్టజాలినటువంటి దేవుడు, దీర్ఘ శాంతం కలిగిన దేవుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు మనతో ఉండి దినదినం మనల్ని తన యొక్క వాక్యం ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. ఇదే మార్గము, ఇదే త్రోవ నడువుడని చెప్పుట ఒక స్వరము మనతో మాట్లాడుతూ, ఆ విధంగా ఆ స్వరం మనకు వినిపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఆ స్వరము మెల్లని స్వరం, మధుర స్వరం. అటువంటి స్వరం వినటానికై మనం ఇప్పుడు చేరి రావటానికి ప్రభు సహాయం చేసినాడు. కాబట్టి ప్రభు మనతో మాట్లాడినట్లుగా, పరిశుద్ధాత్మ మనకు సరైన రీతిలో మనం అర్థం చేసుకున్నట్లుగా, సహాయపడినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మనము వాక్యం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను మనకు విడమర్చి చెప్తాడు, మనకు సరైన రీతిలో వివరిస్తాడు, ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో సహాయం చేస్తాడు. కాబట్టి మనము ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, మీ యొక్క ఉన్నత ఉద్దేశాలు, మీ తలంపులు, మీ మారిన ప్రేమను బట్టి వందనాలు. మీ మెల్లని స్వరం మాకు వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి. ఎంతోమంది ఎన్నో పరిస్థితుల్లో ఉంటుండగా సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చూస్తున్న దేవుడు, మీరే మాట్లాడండి, దయచూపండి. మేము మీ యొక్క స్వరం వినాలని మీ సన్నిధికి వచ్చున్నాం. మాకు వివరించండి. పరిశుద్ధాత్మ, మీరు మాతో మాట్లాడండి, కృప చూపండి. మీ కృపగలను అస్సలుగా అప్పగించుకుంటున్నాం. మా యొక్క జీవిత దినాలు మాకు నేర్పించండి. మేము నిన్నటి వారం మన సత్యాన్ని గుర్తిరడానికి సహాయపడండి. ఈ దినాన మేము ఇంత సమయం వరకు ఉన్నాము అంటే కేవలం మీకు ఉచితమైన కృప. ఈ యొక్క సంవత్సరంలో ఈ 10 నెలలు ముగించుకొని 11 నెలల్లో ప్రవేశించి ఈ రోజు వరకు కూడా, ఈ 20వ తారీఖు వరకు కూడా మీరు మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ముందు నా సమయం దీవించండి ప్రభా. మా ప్రియులు ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు క్షేమం, మీరు మాట్లాడితే మాకు భద్రత. మేము అనేకమైన మాటలు మాట్లాడే వారిని మేము చూస్తూ ఉన్నాము. వారి నుంచి అనేక మాటలు వింటున్నాము. గంటల తరబడి మాట్లాడవచ్చు. వాటి వల్ల మాకు అంత క్షేమం, భద్రత కాకపోవచ్చు. అవి మాకు శ్రేయస్కరమైనగా ఉండకపోవచ్చు. మీరు మాట్లాడితే మాకు ఎంత నెమ్మది ప్రభా. సహాయపడాలని యేసునామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం విందాం. గత వారం అపోస్తల కార్యాల నుంచి కొన్ని మాటలు మనం విందాం. ఈ వారం కూడా కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 13వ వచనం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. యేసుప్రభు వారు పరలోకానికి ఆరోహణమైన తరువాత శిష్యులు అక్కడి నుంచి బయలుదేరి, ఒలీవల కొండ నుంచి బయలుదేరి యెరూషలేముకి రావటం మనం చూస్తాం. యెరూషలేములో వారు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడ వారు బస చేసినటువంటి ఆ మేడ గదిలోనికి ఎక్కిపోయి, సో వారు కలిసి ప్రార్థిస్తుంటే మనం చూస్తాం. 13వ వచనంలో, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయేది. సో అది అక్కడ తర్వాత శిష్యుల పేర్లు ఉన్నాయి.
పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తిలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోధ అనువారు. దీనిలో యోధ ఇస్కరియోతు పేరు లేకపోవటం మనం గమనించవచ్చు. ఎందుకు లేదన్నది మనము గమనిద్దాం. సో 14వ వచనంలో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచున్నారంట. యేసు ప్రభు అంతవరకు వారితో ఉన్నాడు. అనేకమైన కార్యాలు చేస్తూ వచ్చారు, అనేకమైన ప్రసంగాలు చేశాడు. సో తర్వాత భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించి మరణించాడు, సమాధిలో ఉంచబడినాడు, 3వ దినాన్ని లేచాడు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత శిష్యులు వచ్చి చేస్తున్న పని ఏంటంటే, వారు ఏక మనసు కలిగి ఉన్నారనేది మనం చూడవచ్చు. 14వ వచనంలో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీని ఎట్లా ఉన్నారంటే ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చాలామంది ప్రార్థన చేయొచ్చు, కానీ ఏక మనసు లేకపోతే ఉపయోగం లేదు. ఏక మనసు కావాలి. మొట్టమొదటిగా ఎంతమంది ఉన్నారు అనేది కాదు, కానీ ఎంతమంది ఉన్నారు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఉన్నవారు ఎటువంటి మనసుతో ఉన్నారు, వారిలో వన్నెస్ ఉందా. ఉన్నది ఇద్దరైనా వన్నెస్ ఉంటే వారు అనేకమైన కార్యాలు చేయగలుగుతారు. ప్రభు వారిని ఉపయోగించుకొని గొప్ప కార్యాలు చేయగలుగుతారు. ఏక మనస్సుతో వారు ఉండాలి. అక్కడ శిష్యులు కూడా అదేవిధంగా ఏక మనసుతో ఉన్నారు. వారు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు, అంటే ఆపకుండా ప్రార్థన చేస్తున్నారు. దాని అర్థం ఎక్కడికి లేచిపోకుండా, అసలు ఇంకేం పనులు చేయకుండా ప్రార్థన చేస్తున్నారని కాదు. దాని అర్థం వారు పనులు చేసుకుంటూనే ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రార్థన చేయటము, అట్లాగా వన్నెస్ అనేది మనం చూస్తాము. కంటిన్యూటీ అనేది మనం చూస్తాం. వారు ఎడతెగక ప్రార్థన చేయటం అనేది మనం చూస్తాం. అదే ప్రభువు కూడా కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసేవారు కావాలి, ఏక మనసుతో ఉన్నవారు కావాలి, ఏక మనసుతో ఉండి ప్రార్థన చేసేవారు కావాలి. కొద్దిగా మంది ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మనసుతో వేరు వేరు రకాలుగా చేస్తుంటే ఉపయోగం లేదు. వన్నెస్తో ఉన్నప్పుడు, ఏక మనసుతో ఉన్నప్పుడు, ఏక మనసుతో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఈనాడు సంఘాల్లో, సంస్థల్లో, కుటుంబాల్లో ఇది కొరతగా ఉంది. ఇది లోపించింది. ఏది లోపించింది? ఏక మనసు లేదు. ఒక అతను ఒక మాట చెప్పాడంటే అతని మాటకు నేను ఎందుకు ఇదే చూపాలి, ఎందుకు నేను వినాలి, నేను ఇంకోటి చెప్తాను, అతనికంటే నేను తక్కువ తిన్నానా, నేనే ఎక్కువ చెప్పగలుగుతాను అతనికంటే, నాకే బాగా తెలుసు, నేనే అనేకమైన వరాలు కలిగిన వాడిని అని గర్వపడేవారు, అతిగా ఇచ్చించుకునేవారు, వారి స్థాయి కంటే మించి ఆలోచించేవారు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా సంఘాలు కానీ సంస్థలు కానీ చాలా రకాలుగా దెబ్బతింటూ ఉన్నాయి. అక్కడ బాధ్యతలు పంచుకోవటంలో విఫలమైపోతూ ఉన్నాయి. ఇప్పుడు తను ఒక ఆలోచన చెప్పాడు. ఆలోచన మంచిదా కాదా అన్నది కలిసి ప్రార్థన చేసి ప్రభు యొక్క నడిపింపును బట్టి ముందుకెళ్ళాలి. అట్లా చెప్పిన మాట వినలేదు అని అంటే, నేను చెప్పిన మాట ఎందుకు వినలేదని అతను గొడవ పెట్టుకుంటాడు. చెప్పిన మాట విన్నారంటే అతను చెప్పిన మాట మీరు ఎందుకు విన్నారని అప్పుడు గొడవ పెట్టుకుంటారు. ఒకవేళ ఇది దేవుని చిత్తం కాదని అతను చెప్తే
సో నేను చెప్పింది దేవుని చిత్తం కాదు, మీరు చెప్పింది దేవుని చిత్తమా అని నేను చెప్పిన మాట మీరు పట్టించుకోవట్లేదు, నన్ను చిన్న చూపు చూస్తున్నారని తను తప్పుగా అర్థం చేసుకుని వెళ్ళిపోతాడు. ఈ విధంగా మంచిగా అర్థం చేసుకునే దానికంటే చెడుగా తప్పుగా అర్థం చేసుకోవటంలో అనేక మంది ముందుంటారు. అందువల్ల ఏక మనసు అనేది లోపిస్తూ ఉంది. సో ఒక అతను ఒక సలహా ఇచ్చినప్పుడు చూద్దామా అది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందో, ఏ విధంగా అది ఆత్మీయతకు సహకరిస్తుందో, అది ఒకవేళ దేవుని చిత్తమా కాదా మనం ప్రార్థన చేసుకొని ఈత నిర్ణయం తీసుకుందాం ఎట్లాగా అన్న ఆలోచించారు. ఇంతమంది ఉంటూ నువ్వు చెప్పేది ఏంటి, మేము ఇంత వీరులు శూరులు అయితే మాకు ఇంత అనుభవం ఉంటే సో మీరు మాట్లాడేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి అన్న ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఈ యొక్క ఏక మనసు లేకపోవటం వల్ల ఈ సమస్యలన్నీ అతను చెప్పినప్పుడు విను. సో దాని గురించి ప్రార్థన చేయండి. ఒకవేళ అది కానీ ప్రభు నడిపించకపోతే కలిసి మాట్లాడుకొని సో దీనివల్ల ఈ నష్టం ఉంటుంది, ఇటువంటి పరిస్థితులు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకొక విధంగా చేద్దాము సహోదరుడా సహోదరి అని మాట్లాడుకోవటం ద్వారా ఎన్నో సమస్యలు తీరుతాయి. అటువంటి మాటలు లేని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఇక అటువంటి ఏక మనసు లేనప్పుడు ఇంకా ఎడతెగక ఏం ప్రార్థన చేస్తారు. కాబట్టి ఈ రెండు అవసరం ఉన్నప్పుడు సో ఎటువంటి పరిచర్య అయినా కూడా వర్ధిల్లుతుంది, ఎటువంటి పరిచర్య అయినా కూడా అభివృద్ధి చెందుతుంది. ఎంతోమంది ఎన్నో విధాలుగా గొప్ప అనుభవాలు పొందుకోగలుగుతారు ఈ పరిచర్య ద్వారా. ఎన్నో ఆత్మలు రక్షింపబడతాయి, ఎంతోమంది ఆత్మీయంగా ఎదుగుతారు, బలమైన పాత్రలుగా ప్రభు చేత వాడబడతారు. ఈ విధంగా ఉన్నప్పుడు అది లేనప్పుడు ఏమీ చేయలేం. ఏదైనా చేయాలనుకున్న ముందు ఇటు ఏక మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు అనేకమైన గొప్ప కార్యాలు మనం చూడవచ్చు. ఇక్కడ వీరు ఈ ఏక మనసు ఎడతెగక ప్రార్థన చేస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ 15వ వచనం చూసినట్లయితే, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. పేతురు సీనియర్, వారిలో ఎక్కువ ముందు వచ్చిన అతను, అనుభవం ఉన్న అతను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అంటే ఇతను యూదా ఇస్కరియోతు ఇంత తప్పు చేశాడు కాబట్టి ఇటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి అని ఇక్కడ వారి యొక్క కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయట్లే. వారు కోపపడుతున్నట్టుగా మనకు అగపట్టడం లేదు, వారు ఆయన్ని తిడుతున్నట్టుగా మనకు అగపట్టడం లేదు, అసభ్యంగా మాట్లాడుతున్నట్టుగా మనకు అగుపించట్లేదు. ఇక్కడ యోధా ఆ విధంగా చేయటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, లేఖన భాగాలు ఏం చదివిస్తున్నాయి అన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. దావీదు ద్వారా ఈ విధంగా లేఖన భాగాలు పలకబడినాయి, అంటే ఈ విధంగా చెప్పబడినాయి పరిశుధాత్మ దావీదు ద్వారా పూర్వం ఈ విధంగా పలికించాడు. అదే ఇప్పుడు జరిగింది. సో కాబట్టి ఆ సమయంలో యూదా కాకపోతే ఇంకొకరు ఎవరినైనా ఉపయోగించుకొని ఆ విధంగా కార్యము చేస్తాడు, లేఖన భాగాలు ఆ విధంగా నెరవేర్చబడతాయి అన్న విషయాన్ని మనము గమనించవచ్చు వారు మాట్లాడే, అంటే పేతురు మాట్లాడే మాటను బట్టి. సో అక్కడ ఏమంటున్నాడంటే మనము ఇంకొక విధంగా ఆలోచిద్దాం. ఇది ఒకటి, ఇది ఆత్మీయంగా మనం ఏ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా మనము ఆత్మీయంగా దాన్ని మన జీవితాల్లో ఉంచుకోవడం ద్వారా, లేకపోతే ఏ విధంగా మనం ఆత్మీయంగా దాన్ని అన్వయించుకోవాలి అనే విషయాన్ని మనం చూద్దాం. యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను
అన్నదాన్ని చూస్తే యేసును అవమానపరచడానికి, యేసును చిన్నచూపు చూడటానికి, యేసును అసహించుకోవటానికి, యేసు నామము అవమానపరచబడటానికి నేటి దినాల్లో నేటి తరంలో అనేక మంది క్రైస్తవులని చెప్పబడుతున్నవారు, నామకార్థులు, విశ్వాసులను చెప్పబడుతున్నవారు అనేక మంది కూడా ఇటువంటి వ్యక్తులకు, ప్రభు నామను అవమానపరిచే వ్యక్తులకు, ప్రభువుని చిన్నచూపు చూడటానికి సహకరించే వ్యక్తులకు త్రోవ చూపుతున్నారు అన్న విషయాన్ని గమనించాలి. ఆనాడు యూదా ఇస్కరియోతు యేసును పట్టుకునే వారికి త్రోవ చూపినట్టుగా వీరు అటువంటి అవకాశం ఇస్తున్నారు ప్రభుని అవహేళన చేయటానికి, ప్రభుని హేయపరచడానికి, ప్రభుని దూషించటానికి. ఇటువంటి నామకార్థ క్రైస్తవులు, విశ్వాసులని చెప్పబడుతున్నవారు, పైన గొర్రె చర్మం కప్పుకొని తోడేల స్వభావంతో ఉన్నవారు ఆ విధంగా త్రోవ చూపుతూ ఉన్నారు. ఆనాడు యూదా త్రోవ చూపితే ఆనాడు ఆయన చూపించాడులని అతని గురించి ఏదేదో మాట్లాడి ఏదేదో చేయటం కాదు, కానీ ఈనాడు మనము ఎటువంటి వారికి త్రోవ చూపిస్తూ ఉన్నాం. అన్యులు ప్రభువులోకి రావటానికి, ప్రభుని తెలుసుకోవటానికి, ప్రభుని గణపరచడానికి, ప్రభుని స్తుతించటానికి, ప్రభును కొనియాడటానికి, ప్రభు గురించి అనేక చోట్ల ప్రకటించే వారుగా చేయటానికి త్రోవ చూపుతా ఉన్నామా, లేకుంటే ప్రభువు నుంచి దూరంగా వెళ్ళటానికి, ప్రభుని అసహించుకోవటానికి, అవమానపరచడానికి, హేళన చేయటానికి త్రోవ చూపుతా ఉన్నామా? మనం ఎగ్జిట్ని చూపిస్తున్నామా, లేకుంటే ఎంట్రీని చూపిస్తున్నామా ప్రభు దగ్గరికి? నేటి దినాల్లో చాలామంది ప్రభు యొద్ద నుంచి వెళ్ళిపోవటానికి ఎగ్జిట్ చూపిస్తున్నారు. అధికారకాంక్ష, ధనాపేక్ష, వ్యామోహము, అనేకమైనటువంటి శరీర ఆశల ద్వారా ఎగ్జిట్ చూపిస్తూ ఉన్నారు. ఎంట్రీ చూపించడానికి పోనిచ్చి ఎంట్రీ చూపించడం అనేది వదిలేసి ఎగ్జిట్ చూపిస్తాను. ఆ విధంగా సైతాను యొక్క పాత్రలుగా, సైతాను యొక్క పనిముట్లుగా వాడబడుతూ ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు. మనం పరీక్షించుకోవాలి, వారిలో ఒకరు మనం ఆ విధంగా ఉన్నామా, మనలో ఎవరన్నా ఆ విధంగా ఉంటున్నారా? సో నువ్వు ప్రసంగాలు చేయవచ్చు, అనేక మంది సువార్త చెప్పవచ్చు, అనేకమైన మంచి పాటలు పాడచ్చు, రాయొచ్చు, ఏదేం చేయొచ్చు. కానీ నీవు కానీ స్థిరత్వం లేకుండా, దేవుని భయం లేకుండా, నీవు ఎవరి చేతుల్లో ఉన్నావు అనేది గమనించుకోకుండా, నువ్వు నిలబడి ఉన్నాను అని తలంచకుండా ఒక ఊహలో ఉన్నట్లయితే నష్టం జరిగిపోతుంది. ఒక ఊహలో ఉన్నట్టయితే నష్టం జరిగిపోతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ఇక్కడ త్రోవ చూపినటువంటి యోధ, నువ్వు ఎవరికి త్రోవ చూపుతా ఉన్నావు? ప్రభు ఎద్దుకు రావడానికి త్రోవ చూపుతున్నావా? ప్రభు నుంచి వెళ్ళిపోవడానికి త్రోవ చూపుతున్నావా? ప్రభు నామాన్ని మహిమపరిచే విషయంలో త్రోవ చూపుతున్నావా? ప్రభు నామాన్ని అవమానపరిచే విషయంలో త్రోవ చూపుతున్నావా? సో మనము పరీక్షించుకోవాలి. వింటున్నాం, సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, దేవుని యొక్క మంచి ఫలాలు మనం చూస్తూ ఉన్నాం, దేవుని సహాయం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఎప్పుడు మనము ఉపయోగమైన పాత్రలుగా ఉంటాం, ఎప్పుడు మనము ఆయన ఆనందం పొందుట్లో మనము మంచి పాత్ర పోషించే వారంగా ఉంటాం, ఎప్పుడు ఉంటాం. పిల్లలు ఉన్నారు కదా, కొంతమంది పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చదువు అయిపోయేంత వరకు అసలు ఏమీ పనిచేయరు, తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు. అక్కడ సిస్టమ్ ఆ విధంగా అలవాటైపోయింది.
అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అట్లాగా చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ కోసం ప్రయత్నాలని, అది ఒక పిహెచ్డీ చేసినట్టుగా, ఎంఫిల్ చేసినట్టుగా జాబ్ కోసం ప్రయత్నము. ఇక నా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, ఏం ఉపయోగం ఉండదు. డిపెండెంట్, ఎప్పుడు ఆధారపడే ఉంటారు. కొంచెం సహకరిద్దాము, తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉందాము అన్న ఆలోచన ఉండదు. ఆ విధంగా గడిచిపోతూ ఉంటాయి. అట్లాగే మన జీవితాల్లో మనం ప్రభు పిల్లలంగా అయిన తర్వాత, ప్రభు మనల్ని రక్షించుకున్న తర్వాత, మనం ఏమీ పరిచయం చేయకుండా ఉంటే, ప్రభు పాత్రగా వాడబడకుండా ఉంటే, ఎక్కడ ఆయన కోసం నిలబడకుండా ఉంటే, వాక్యం చెప్పకుండా, సాక్ష్యం నిలబడకుండా, సాక్ష్యాలు చెప్పకుండా, స్వార్థ చెప్పకుండా ఉంటే, ఈ లోక తండ్రి ఏ విధంగా బాధపడుతూ ఉంటాడు పిల్లల్ని చూసినప్పుడు. ఇప్పుడు నాకు ఉపయోగకరంగా ఉంటాడు, ఇప్పుడు నాకు చేయిస్తాడు, ఇప్పుడు నాకు చేదోడు ఓదోడుగా ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అట్లాగే ప్రభువు వారు చూస్తూ ఉంటాడు, ఇటువంటి పాత్రను నేను రక్షించాను, సో ఇతను ఎంతవరకు నాకు ఎప్పుడు ఫలాలు ఫలిస్తాడు అని ప్రభు ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి మనము ప్రభు కొరకు వాడబడాలి, ప్రభు కొరకు ఉపయోగమైన పాత్రలుగా ఉండాలని గమనించాలి. అనేక మందిని ప్రభు ఎత్తుకు రావడానికి త్రోవ చూపాలి. 17వ వచనంలో, అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. అవును, 12 మందిలో ఒకరు యూదా ఇస్కరియోతు పరిచర్య చేస్తూ ఉన్నాడు. అయితే అతను ఒక ద్రోహం చేశాడు. 18వ వచనంలో, ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి యొక్క పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చును. ఏదైతే ధనం తీసుకున్నాడో ఆ శాస్త్రుల పరిషత్ దగ్గర నుంచి, ఆ దాన్ని బట్టి ఆ రోకలను ఉపయోగించి వాళ్ళ పొలాన్ని కొన్నారు. ఆ పొలము సో ఏంటంటే, ఆ పొలంకి అర్థం ఇచ్చే ఒక మాట ఏంటంటే, ఆ పొలానికి ఏదంటే అఖిల్దామా అనుకుంటాను బహుశా. సో అక్కడ ఏమంటున్నాడు, ఒక విషయం గమనిద్దాం. 19వ వచనంలో ఉంటుంది, ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలమును అఖిల్దామా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా సాతని ఇల్లు పాడైపోనుగాక, దానిలో ఎవడును కాపురం ఉండక పోనుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ ధనము అయితే శాస్త్రుల పరిషత్ దగ్గర యూదా ఇస్కరియోతు తీసుకున్నాడో ఆ ధనం ఉపయోగించి ఒక పొలం కొన్నారు. సరే, యూదా ఇస్కరియోతు తీసుకున్న డబ్బుని ఏమైనా అనుభవించాడంటే అనుభవించలేదు. అది న్యాయబద్ధంగా సంపాదించిన ధనం అయితే ఉపయోగకరంగా ఉంటుంది. అన్యాయంగా సంపాదించిన ధనం అయితే ఎట్లయినా పోతుంది, ఉపయోగకరంగా ఉండదు. సో ఇక్కడ ఆ ధనము అతను ఏం అనుభవించకుండానే చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు? వయసు అయిపోయి చనిపోయాడా? కాదు, ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎట్లాగా? ఉరి వేసుకున్నాడు. ఉరి వేసుకున్నప్పుడు సో ఆ తాడు తెగిపోయింది. ఆ తాడన్నా మంచిది పెట్టి కొనాడా అంటే కొనలేదు. తాడు తెగి కింద పడినప్పుడు నడుము దగ్గర బద్దలైపోయి కడుపులో ఉన్న పేగులని బయటకు వచ్చినాయని మనం చూస్తాం. ఇంత భయంకరమైనటువంటి సావుని చూశాడనమాట. ఆ విధంగా చనిపోయాడు, ఆ విధంగా అనుభవించాడు ఆ బాధాకరమైనటువంటి పరిస్థితి.
ప్రియుడా, మనము సంపాదించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అవి న్యాయబద్ధమైన ప్రయత్నాలు అంటే దాని ఫలాలు అనుభవిస్తావు. అది అన్యాయంగా ఉన్నటువంటి ప్రయత్నం అయితే దాని యొక్క ఫలాలు కూడా అనుభవిస్తావు. న్యాయబద్ధంగా సంపాదించిన దాని యొక్క ఫలాలు తృప్తినిస్తాయి, క్షేమంగా ఉంటాయి. అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నీ తర్వాత కూడా నీ పిల్లలు ఆనందిస్తారు, సంతోషిస్తారు, అనుభవిస్తారు. ఒకవేళ అన్యాయంగా సంపాదించింది అయితే దానివల్ల నష్టము. పిల్లలు దాని విషయంలో నష్టపోతారు, కుటుంబం దెబ్బతింటుంది, దానివల్ల శాంతి సమాధానం ఉండదు. కాబట్టి మనం న్యాయంగా సంపాదించుట్లో కష్టపడతాం. అది ఆలస్యమైన ఉపయోగకరంగా ఉంటుంది. ఇది త్వరగా వచ్చింది అనుకో, అన్యాయంగా సంపాదించింది త్వరగా వస్తుంది, త్వరగా పోద్ది, నష్టం జరుగుతుంది, బాధను అనుభవిస్తాం. అది జరుగుతుంది. ఇది గమనించుట్లో చాలామంది పతనం చెందుతూ ఉన్నారు. చాలా సిగ్గు అనిపిస్తుంది చాలాసార్లు. కొంతమంది ప్రయత్నం ఎట్లా ఉంటుందంటే, ఇంక ఈ ప్రపంచమే శాశ్వతము, ఇంకొకటి మరొకటి ఏమి లేదు, ఇదే ప్రపంచం అన్నట్టుగా దేనికని తెగిస్తారు. ఏ పని చేయడానికైనా వెనకాడరు. ఎంత భయంకరమైనటువంటి హానికరమైనటువంటి పనులు చేయటానికి, మనుషుల్ని చంపడానికి, అంటే చిన్న కొంత అమౌంట్ ఇస్తామంటే మనుషుల్ని చంపేస్తున్నారు. అటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అది దానివల్ల ఆ ఫలాలు వాళ్ళు అనుభవిస్తారు. అది ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందంటే ఉండదు. అది చూడరు వాళ్ళు. ఎందుకంటే మనిషి ఫ్యూచర్ని చూడలేడు, భవిష్యత్తును చూడలేడు. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు చూపిస్తాడు. వాక్యం దగ్గరికి వస్తే వాక్యము వారి యొక్క భవిష్యత్తును చూపిస్తుంది. అట్లా సంపాదించడం ద్వారా, అట్లా చేయటం ద్వారా వచ్చే నష్టం ఏంటని చూపిస్తుంది. కాబట్టి మనం అనేక మందికి ప్రభు గురించి చెప్దాం, ప్రభులోకి తీసుకొద్దాం, ప్రభు వైపు రావడానికి త్రోవ చూపుతాం. ప్రభు నామాన్ని మహింపచుట్లో మన యొక్క వంతు బాధ్యతను మనం నెరవేర్చిద్దాం. దానివల్ల ప్రభు సంతోషిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపణ దేవా, మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి వందనాలు, ఇచ్చిన తలంపులను బట్టి వందనాలు. ఇవి మాకు ఎంతో సంతోషాయుగా ఉంటుండగా ఈ సంతోషాన్ని అనేక మంది మేము పంచుకోవడానికి సహాయపడండి. ముందున్న సమయం దీవించండి, ఆశీర్వదించండి. ఉచితమైతే మరొకసారి మేము కలుసుకుంటూ సహాయపడండి. మిమ్మల్ని ఇచ్చిస్తూ పూజిస్తూ కనపరుస్తున్నాం. మా పిల్లలందరినీ మంచి ఆరోగ్యంతో ఉంచండి. మీతో మంచి సహవాసం కలిగి నడుచుకుంటూ కృప చూపండి. వారి యొక్క మార్గాల్ని మీరు డైరెక్ట్ చేయండి ప్రభా. మీ కృప చూపండి. మీ యొక్క సన్నిధి కాపుదల బద్దను ఉంచండి. వారికి ఆలోచన చెప్పండి. ఆయుష్ని పెంచండి. యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు మనకి అనేక విషయాలు తీసుకొచ్చినాడు, మనతో అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చినాడు. అందును బట్టి మనం ప్రభు కృతజ్ఞులం. ప్రభు చిత్తం అయితే మరోసారి కలుసుకుందాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ వాయిస్ ఆఫ్ హెబ్రోన్ అనే పరిచర్య విస్తరించబడులో మీరు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.